కాలర్ ఉన్నారు. ఆనంద్ కాలిఫోర్నియా నుండి కాల్ చేశారు. ఆనంద్ గారు నమస్తే అండి. నమస్తే విష్ణు గారు. నావి రెండు ప్రశ్నలండి. సాధారణంగా ఒక రాజకీయ నేతకి వారసులు ఒకప్పుడు కొడుకులు అనేవాళ్ళేమో, కానీ ఈసారి ఇప్పుడు జరుగుతున్న సమకాలీన పరిస్థితుల ప్రకారము కొడుకు కూతురు అనేది ఏం లేదండి. ఎవరు వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు రాజకీయ వారసులని అంటారన్నమాట. మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం హక్కు ఉందని, మీరు ఒక్కరే వారసులు అనడానికి షర్మిల గారు వారసులు కాదని మీరు ఎలా అంటారు? ఇది ఫస్ట్ ప్రశ్న అండి. రెండవ ప్రశ్న ఏంటంటే, జగన్ గారు బయటికి వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, బయట జరుగుతున్న దాడుల వల్ల కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఓదార్చడమో లేకపోతే ఏదో ఒకటి మాట్లాడడం జరుగుతుంది అనుకున్నాను. కానీ ఎలక్షన్ కమిషన్ ఒక నిందితుడిని జైల్లో పెట్టినప్పుడు మీరు చక్కగా జైలుకి వెళ్ళి అక్కడ ఓదార్చడం అంటే మీ ప్రయారిటీస్ అర్థమైపోతుంది. అంటే మీకు మీ నాయకులు కావాలి కానీ కార్యకర్తలకు ఏమైపోయినా సంబంధం లేదని తెలుస్తుంది. దాని గురించి మీరేమైనా చెప్తారండి? థ్యాంక్ యూ. ఆనంద్ గారు రెండు క్వశ్చన్స్ అడిగారు. ఒకటేమో వారసులు ఎవరైనా ఉండొచ్చను. ఇప్పుడు మేము ఏమైనా కాదంటున్నామా ఏంటండి? ఈరోజు మీటింగ్ పెట్టుకుంటానంటే మేము ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేసామా? ఎవరన్నా ఆ మాట కాదన్నది ఎవరు లేరు. ఎవరైనా రాజశేఖర్ గారు కావాలంటే మీ ఫేవరెట్స్ అయిన చంద్రబాబును జగన్ కూడా రాజశేఖర్ గారి పేరు చెప్పుకోవచ్చు. రాజశేఖర్ గారి పేరు చెప్పుకుని ఆ కాలంలో నేను రాజశేఖర్ గారి అపోజిషన్ లీడర్ ఉన్నాడు, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అది ఇదని చెప్పుకుంటారు చంద్రబాబు. అట్లాగే ఎవరు కావాలంటే వాళ్ళు చెప్పుకోవచ్చు. కాబట్టి మేమేం అభ్యంతరం పెట్టలేదే. అభ్యంతరం ఎవరైనా పెట్టారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి? అలాగేం లేదు. కొడుకైనా కూతురైనా ఎవరైనా ఉండొచ్చు. మాకున్న ప్రయారిటీస్ మేము చెప్తాం. అలాగే రెండో అంశం ఏంటంటే, ఎన్నికల కమిషనే అసలు అంతా కూడా ఏకపక్షంగా లేకపోతే అనుకూలంగా కూటమికి అనుకూలంగా ఎట్లా పడితే అట్లాగా ప్రజల వాస్తవానికి దూరంగా ఈసారి ఎన్నికల్లో పనిచేసింది. ఎన్నికల కమిషన్ అనేది అది ఏం చెప్తే అది ఏమన్నా న్యాయస్థానమా లేకపోతే సుప్రీంకోర్టా లేకపోతే ఏంటి? ఎన్నికల కమిషన్ అనేది ఒక ఇదిలాగా క్వారీ జ్యుడిషియల్ లాగా అందులో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసుకుంటే ఆ నిర్ణయాలే చేసుకుంటే అలా అన్నీ చాలా ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడాల్సి వస్తే 2 hours పట్టుద్ది. కాబట్టి కొంతమంది మీద శాసనసభ్యుడిగా 4 సార్లు పనిచేసినటువంటి వ్యక్తి మీద ఏకపక్షంగా అన్యాయంగా కేసులు పెట్టారు. కాబట్టి ధైర్యం చెప్పడం కోసం, ఆ నియోజకవర్గ ప్రజలకి అండగా ఉంటామని చెప్పడం కోసం వెళ్ళటం జరిగింది. అంతే తప్ప కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా 4 రోజులు కాకుండానే ప్రభుత్వం మీద మేము మాట్లాడితే బాగోదని ఆగాం. ఎలాగో ఉంటుంది మా కార్యక్రమం అదంతా కూడా. ప్రభుత్వం ఎక్కడైనా సరే ఏకపక్షంగా దాడులు చేసినా లేకపోతే కేసులు పెట్టినా లేకపోతే ఇబ్బంది కలిగించినా ప్రజలు అధికారం ఎందుకు ఇచ్చారు? ఆనంద్ గారు పరిపాలించమని చెప్పండి, మంచి పరిపాలన అందించమని. మొదటి 4 రోజుల్లోనే మనకు కనపడతా ఉంది కదా. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఆడపిల్లల హత్యలు జరుగుతూ ఉన్నాయి, డయేరియాతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు, లేకపోతే జగ్గపేట లాంటి చోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. మేము ఇవన్నిటికీ ప్రభుత్వమే కారణమని మేము అనం. కానీ గతంలో మీరు అన్నారు, గతంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించారు, దుష్ప్రచారం చేశారు. ఒకరిని చేసి 10 మంది, 4 పార్టీలు, 2 పత్రికలు, 2 పెద్ద కేంద్రంలో ఉన్నటువంటి సంస్థలు అన్నీ కలిపి దుష్ప్రచారం చేశారు. కాబట్టి మేమేం దాని గురించి మాట్లాడట్లేదు. మేమేమంటున్నామంటే ఎన్నికల సందర్భం 4 రోజులు దాటలేదు కాబట్టి కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వెళ్ళడం జరుగుతుంది, ఓదార్చడం జరుగుతుంది, ధైర్యంగా ఉండమని చెప్పడం జరుగుతుంది. ఆ దిశగా ఆలోచన చేయాలి. అంతే తప్ప మేము ఎవరిని కూడా వారసులు కాదు అని నేను చెప్పలేదు. మేము ఎవరిని కూడా ఇగ్నోర్ చేయలేదు. అందరూ కూడా కార్యకర్తలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం. ఈరోజు 3 పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఎన్నికల్లో పోటీ చేసినా 40% ఓట్లు వచ్చినాయి అని అంటే దానికి కార్యకర్తలే బలం అని చెప్పిన విషయాన్ని ఆనంద్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఆ దిశగానే పార్టీ అడుగులు వేస్తుందని చెప్పని కూడా చెప్తాను.